హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. మండే కదా, కొంచెం స్పెషల్ వీడియో. అఫ్ కోర్స్ ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన ఫేవరెట్ వీడియో అని చెప్పచ్చు. అదే జ్యువెలరీ వీడియో. మొన్న మీకు నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ తీసుకున్నాను చెప్పాను కదా, పచ్చలు, కెంపులు, వైట్ స్టోన్స్ అవి తీసుకున్నాను. విజయఆర్ జ్యువెలరీ అని చెప్పాను. నేను అప్పుడు కొన్ని పెళ్లికంటూ కొన్ని చుట్టించుకున్నాను కదా పూసలతోటి, అమ్మవారికి వేసుకుని. సో అక్కడే కొంత మెటీరియల్ తీసుకుని చెప్పి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. అప్పుడు కొంతమంది అక్కయ్య మీరు ఎలా నల్లపూసలు మేక్ చేస్తారో ఒక వీడియో చేయండి మా కోసం అని అడిగారు కదా. సో నేను చేసుకుంటూ ఉండి మీకు కూడా సరదాగా షేర్ చేద్దాం. ఎందుకంటే మన ఇంట్లో ఏదో ఒక బ్లాక్ బీడ్స్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న పూసలోనే ఏదైనా ఉంటే కనుక హ్యాపీగా మనం చేసుకోవచ్చు, ఒక మంచిగా ట్రెండీగా ఉండేలాగాను. సో అందుకని అవి నేను ఎలా తయారు చేస్తాను నల్లపూసలు అన్నది, అందులోనూ ఇది నా మోస్ట్ ఫేవరెట్ నల్లపూసలు అని చెప్పచ్చు. అంత ఇష్టం నాకు. ఎప్పుడో ఇంతకుముందు తీసుకున్నదే, అది తాడు పాడైపోయి పెరిగిందని చెప్పని నేను మళ్ళీ అలాంటి మెటీరియల్ తీసుకున్నాను. నాకున్న అన్ని నల్లపూసల్లోకి నా ఫస్ట్ బెస్ట్ నల్లపూసలు నాకు ఇష్టమైందంటే ఇదే అని చెప్పచ్చు. నేను అంత ఇష్టం నాకు. సో వాటిల్లోనే ఇంకా కలర్స్ ఉంటే కూడా తీసుకున్నాను. మనం చెప్పాను కదా, గ్రీను, రెడ్, వైట్, బ్లాక్ అని అవి చుట్టుకుంటున్నాను అనమాట. సో మీకు కూడా షేర్ చేద్దాం. మీకు ఎక్కడైనా మెటీరియల్ దొరికితే మీరు, ఎందుకంటే నన్ను కొంతమంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అక్క నల్లపూసలు అని చెప్పని. అవి నేను సంధ్య కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నట్టు గుర్తు. ఎప్పుడో అవి చాలా రోజులు వాడాను. నాకు 1 గ్రామ్ గోల్డ్ నల్లపూసలు అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కువగా నేను మారుస్తూ ఉంటాను. ఎప్పుడైనా గోల్డ్ తక్కువ, ఇగో ఎప్పుడైనా వేసుకుంటే ఇందులో స్టోన్ ఊడిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పైగా సన్నగా ఉంటుంది కూడా. ఇది తక్కువ పెట్టుకుంటాను. అందుకనే 1 గ్రామ్ గోల్డ్ అంటే నాకు ఇష్టం. ఏదో మార్చుకోవచ్చు, డ్రెస్కి తగ్గట్టుగా మ్యాచింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పని. లాంగ్వి, షార్ట్వి అంటే చాలా ఇష్టం. సో ఈరోజు వీడియో అయితే నేను నల్లపూసలు ఎలా మేక్ చేస్తాను, డిజైన్ తయారు చేశాక ఎలా ఉంది, పెట్టుకుంటే ఎలా ఉంది అన్నది అన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తాను. దాంతోపాటు ఒక మంచి ముగ్గు చుద్దురు కానీ, ప్లస్ సమ్మర్ వచ్చేస్తుంది. సమ్మర్ వచ్చింది అంటే ఈ వేడికి ఏదైనా మనం చల్లగా తినాలనిపిస్తుంది కదా. అందులోనూ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇష్టం. మా అమ్మాయి చేసే ఈ ఐస్ క్రీమ్ అంటే నాకు అంత ఇష్టం, అంటే అంత ఇష్టం. ఇంకా బయట వేది ఇంతకుముందు క్రీమ్ స్టోన్లో అబ్బా ఆహా అనుకునేవాళ్ళం. కానీ మా శ్రావణి చేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ చేశాక బయటికి వెళ్ళడం వేస్ట్, అవన్నీ కొనుక్కోవడం వేస్ట్, ఇంట్లోనే బెస్ట్ అని అనిపించేలా ఉంది. 3 ఇంగ్రీడియంట్స్తో చేస్తుంది. ఒక్క ఓరియో ప్యాకెట్ బిస్కెట్ ఉంటే చాలు, ఓరియో ఒక 2 ఇంగ్రీడియంట్స్ అంతే, అదిరిపోయే ఐస్ క్రీము. ఏంటి అవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు ముగ్గులు దాంట్లో అయినా లేకపోతే ఫ్యాషన్ దాంట్లో అయినా మీ ఇష్టం ఎక్కడైనా మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. మరి లేట్ చేయకుండా నల్లపూసలు ఎలా ఉన్నాయి, ఐస్ క్రీమ్ ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది అన్ని వీడియోలో చూద్దాం. దాంతో కూడా ఇంకా చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. సో వీడియోలోకి వెళ్దాం. నల్లపూసలు అని చెప్పాను కదా, ఇవి తీసుకున్నాను కూడా మీకు ఇంతకుముందు షేర్ చేశాను. మనం ఇంట్లో నల్లపూసలు ఏదైనా మేక్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా చిన్న క్రిస్టల్స్ మనకి 3mm ఆర్ 4mm ఉంటాయేమో అంతేను, అంత చిన్న సైజు. అలాంటిది నేను ఒక 100 రూపీస్ ఒక లైన్కి తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ పచ్చలు, కెంపులు నేను ఇంతకుముందు తీసుకుని చెప్పాను కదా. ఏం లేదు, మనం ఏదైనా జ్యువెలరీ మేక్ చేసుకున్నప్పుడు థ్రెడ్ కంపల్సరీ. ఇది జ్యువెలరీకి అంటే మన థ్రెడ్కి సంబంధించింది. చాలా అంటే చాలా దారం చాలా స్టిఫ్గా ఉంటుంది, అసలు తెగదు అంత ఈజీగాను. అదొక థ్రెడ్ ఎప్పుడో తీసుకునేవి ఇవన్నీ నేను, నా దగ్గర ఎప్పుడో ఉన్నదే. మరి ఇంతకుముందు ఏదో చేద్దామని ఒక హుక్ కూడా తీసుకోవాలి మనం. మన ఇంట్లో మనం ఏదైనా మేక్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇంతకుముందు కూడా చిన్న చిన్నవి ఏవో జ్యువెలరీ పూసలతో అవి చేశాను కదా. దానికి హుక్కి ఏంలా ఫస్ట్ మనం 2 పేటల సూదిలో దారం ఎక్కిచ్చేసుకుని హుక్స్కు మనం మామూలుగా వేసి జస్ట్ మధ్యలోంచి తీసామనుకో ముడి పడిపోతుంది. ఇంకొక 2-3 వరుసలు మనం మామూలుగా ఎలా ముడేసుకుంటాం మనం, అలాగే ఆ హుక్కుకున్న లింక్లోంచి చుట్టి మధ్యలోకి సూది ఎక్కించడం, దారం మధ్యలో తీయడం, ముడేసేయడం. మనకి చూసారు కదా, మనకి ముడి వేయడం వచ్చు కదా. అలాగే ముందు ముడి వేసేసుకున్న తర్వాత మనకి ఉన్న పూసలు ఎంత లెంగ్త్ అయితే సరిపోతాయని చెప్పి కరెక్ట్గా మధ్యలోకి చూసుకోవాలి మనం. ఆ లెంగ్త్ పూసలను మధ్యలోకి హాఫ్ చేసేసుకుని దాని నుంచి మనకి మధ్యలో హ్యాంగింగ్స్ రావాలి కాబట్టి ఎలా ఎక్కిస్తే బాగుంటుందని చెప్పి ఫస్ట్ నేను ఏం చేశానంటే పూసలని తీసేసి అప్పుడు సూదికి ఎక్కిద్దామని అనుకున్నాను. అవి చిన్న చిన్న పూసలేమో అంత ఈజీ కాదు అనిపించింది. బాబోయ్ ఇంత కష్టం అని అనిపించింది. అంటే నాకు ఎలా చేస్తారో నాకు తెలియదు, మేకింగ్ ఎలా చేస్తాను. కానీ ఒక సబ్బు అయితే ఉంటుంది. ఆ సబ్బుని ఏంటంటే ఒక దారానికి జస్ట్ అంటించేసి దానికి లాగుతూ ఉంటారు. అది 2-3 షాపుల్లో అడిగాను కానీ ఆ సోప్ ఎక్కడ దొరకలేదు. అదో చిన్నది ఏదో ఉంటుంది,
అది బాగా అంటుకుపోతుంది కరెక్ట్గా మంచిగాను. నాకు అది దొరకలేదు. అప్పుడు ఏం చేశానంటే ఐడియా వచ్చింది నాకేను. ఆల్రెడీ చుట్టిన మాల్లోకి నేను కుడదామనుకున్న సూదిని ఒక 4-5 పూసలకి ఎక్కించి దాంట్లోంచి లాగడం మొదలుపెట్టాను. అప్పుడు అది ఏదో ఈజీగా ఉన్నట్టు అనిపించింది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ ఆ మాల్లోకి నేను ఎక్కిద్దాం అనుకున్న సూదిని ఆ పూసల్లోకి ఎక్కించి బయటికి లాగితే ఈ మాల్లోంచి ఆ మాల్లోకి పూసలు ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఒక అకౌంట్లోంచి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలాగా ఆ సూదిని తీసుకొచ్చి ఈ మాల్లోకి ఎక్కించడం వల్ల లాగేటప్పుడేమో కొంచెం జాగ్రత్తగా లాగాలి, ఎందుకంటే డబల్ దారం ఉంటుంది సూదిలోంచి రావాలి కాబట్టి జాగ్రత్తగా తిప్పుతూ పూసలను తిప్పుతూ క్రిస్టల్స్ని లాగితే ఈ దారంలోకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సో కొంచెం ఈజీగా అనిపించింది, ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్కించడం ఒక రోజుకి ఒక్కటి కూడా చేయలేమేమో అని ఐడియా వచ్చి అలా చేశాను. అది బాగా అనిపించింది. ఆ తర్వాత ఏదైతే మామూలుగా నేను కొనుక్కున్న మాల ఏదైతే ఉందో సేమ్ అలాగ ఉండేటట్టుగానే చేసుకున్నాను. ఎందుకంటే ఇంకొక ఐడియా అదే బాగుంది, ఇంకా అదే బెస్ట్ అన్నప్పుడు ఇంకో ఐడియా నేను ఆలోచించి ఇప్పుడు బుర్ర పది పెట్టే అంత ఎందుకులే అని చెప్పని అదే మాల అదే లెంగ్త్ సేమ్ ఏదైతే ఉందో అదేను ఫస్ట్ సగం వరకు, అంటే బ్యాక్ పార్ట్ 2 సైడ్స్ బ్యాక్ పార్ట్ మనకి నల్లపూసలు వస్తాయి, కింద మాత్రం డ్రాప్స్ వస్తాయి కాబట్టి సగం వరకు నల్లపూసలు ఎక్కించేసుకున్నాను. అప్పుడు ఇగో నా దగ్గర ఉన్న పాతమాల ఆల్రెడీ కట్ అయిపోయింది, అంతవరకు ఎక్కించుకున్నాక చూసుకుని అప్పుడు ఒక మధ్యలో 3 నల్లపూసలు ఒక పచ్చ, మళ్ళీ 3 నల్లపూసలు ఒక పచ్చ అలా అనుకున్నాను. అందులో ఏంటంటే చిన్న గోల్డ్ ఆ పచ్చకి కెంపుకి వాటికి మధ్యలో అటు ఇటు సపోర్ట్ కింద గోల్డ్ చిన్ని బాల్స్ వేశారు. సో నేనేంటంటే అలాంటివి నేను కూడా నా దగ్గర ఉన్నాయి మగ్గ వర్క్ది, నేను కూడా అవే వేద్దామని చెప్పని వాటిని తీసుకుని ఒక గోల్డ్ బాలు, ఒక పచ్చ డ్రాపు, మళ్ళీ గోల్డ్ బాలు, ఒక 3 నల్లపూసలు అదే సీక్వెన్స్లో సేమ్ అల్లుకుంటూ నా దగ్గర పచ్చలు ఒక 10, కెంపులు ఒక 10, బ్లాక్ ఒక 10, ఇవి ఒక 11 సంథింగ్ అలా తీసుకున్నాను అన్నీ నేను. ఈ మెటీరియల్ చెప్పాను కదా 500 రూపీస్ అయిందని చెప్పని పచ్చడు కెంపులు బట్టి అన్నిటికీను. సో అవన్నీ ఇంకా నిన్న మొన్న టీవీ చూస్తూ, క్రికెట్ మ్యాచ్ చూస్తూ, సినిమా చూస్తూ ఏది చూస్తే అదేను సూదిలో దారం ఎక్కించడం మాత్రం కష్టమైంది. అబ్బాయి ఏజ్ పెరిగిపోతుంది మనకి అని చెప్పి, ఎందుకంటే కళ్ళజోడు ఉంది కానీ కళ్ళజోడు కింద ఉంటే నేను పైన ఉంటే కళ్ళజోడు కింద ఉంటుంది, అది అయ్యే పని కాదని చెప్పని జాగ్రత్తగా మాత్రం సూదిలో దారం ఎక్కించడం కష్టమైంది. బట్ ఎనీహౌ ఏదో ఒకటి సాధించి ఎక్కించి రోజుకి 2 చొప్పున సాటర్డే ఒక 2 మాలలు చేశాను, సండే ఒక 2 మాలలు చేశాను. ఫైనల్గా మాల చూసేసరికి భలే హ్యాపీగా అనిపించింది. ఎంత బాగున్నాయంటే కొత్త కదా 1 గ్రామ్ గోల్డ్. యాక్చువల్గా మనం డైమండ్స్లో కానీ గోల్డ్లో కానీ చేయించుకుంటే ఇంకా చూసుకోకది అనిపించింది. ఎప్పుడైనా సరే మా వారిని అడిగి ఒక వైట్ స్టోన్స్ అయినా మాత్రం గోల్డ్లో చేయించుకుందాము, డబ్బులు దాచుకొని అని మాత్రం మనసుకు కలిగింది. ఎందుకంటే 1 గ్రామ్ గోల్డ్ ఎప్పుడైనా అనిపిస్తుంది, పైగా డైలీ వాష్కి అయితే ఖచ్చితంగా కలర్ ఫేడ్ అవుతుంది. 1 ఇయర్ 1.5 ఇయర్కైనా ఫేడ్ అవుతుంది. ఎందుకంటే నేను డైలీ ఉంచేసుకుంటాను, నేను తీయను ఇంక మెడలోంచి. మార్చాలి లేదు ఏదన్నా అనుకుంటే తప్ప తీసే తక్కువ. ఇప్పుడు 4 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ డ్రెస్కి ఆ కలర్ మీదకి వేసుకోవచ్చు, లేకపోతే శారీ ఆ కలర్ ఉంటే మారుస్తూ ఉంటాను కాబట్టి ఇంకొన్నాళ్ళు ఉండొచ్చు. బట్ ఎనీహౌ చిన్నవే కాబట్టి ఎంత అవుతుంది అసలు గోల్డ్ బడ్జెట్ అని చూసుకోవాలనిపిస్తుంది నాకైతేను. అంత బాగా నచ్చాయి. బట్ పచ్చడి కెంపులు మాత్రం మంచి స్టోన్సే, అవి మాత్రం మంచివే. వైటు బ్లాక్ మాత్రం మామూలుగా స్టోన్సే తప్ప మిగతావి ఐడియా ఉంటుంది మీకు ఒకవేళ నచ్చితే కనుక. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు, అందుకని ఒకసారి షేర్ చేస్తాను. ఇప్పుడు పెట్టుకుని చూద్దాం ఒకసారి. సో మాలన్నీ రెడీ చేసేసుకున్నాను కష్టపడి. ఇప్పుడు పెట్టుకు చూపిస్తే మీకు లుక్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇది తీసి వీటిలో ఒక్కొక్కటి పెడతాను, అప్పుడు మీకు కలర్ ఎలా ఉన్నాయి, లెంగ్త్ ఎలా ఉంది, ఎలా మనం పేరప్ చేసుకోవచ్చు అని కూడా ఒకసారి వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చి గ్రీన్స్ చేసుకున్నాను. ఫస్ట్ చూపిస్తాను మీకు దగ్గర నుంచి. ఇవి మొత్తం పచ్చలు అనమాట. సో వాటిల్ని చిన్నగా నెక్ దగ్గరకు వచ్చేలాగా అనమాట, ఎక్కువ లెంగ్త్ లేకుండా చుట్టుకున్నాను. ఇది ఏంటో అనుకోకుండా షార్ట్ అయింది, బట్ నెక్ దగ్గరగా వచ్చింది. ఇలా డ్రాప్స్ అంతా ఇలా గ్రీన్ వచ్చాయన్నమాట మొత్తం. ఇది ఒక్కటి పెట్టుకున్నా చూడండి, సింపుల్గా భలే అనిపించింది నాకైతేను. బాగుందా? నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను.
ఇవి వచ్చి కెంపులు. మంచి షైనీగా భలే ఉన్నాయి, అంటే పింక్ స్టోన్స్లో ఉన్నాయి భలే. ఇది కొంచెం కిందకు వచ్చింది. మన చేతులతో మనం చుట్టుకుంటే అది ఎంత అందం వస్తుందో అనిపించింది. నాకే భలే అనిపించింది. అంటే ఈ మోడల్ నేను చాలా ఇష్టపడి తీసుకుంది. ఇన్నేళ్లలో ఇన్ని నల్లపూసలు కొనుక్కున్నాను, కానీ ఇవి నచ్చినట్టుగా నాకు ఏ నల్లపూసలు నచ్చలేదు, అంత బాగా నచ్చాయి. కొంతమందికి ఒక చిన్న నల్లపూసలు మాత్రమే పెట్టుకునే ఇష్టం ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళు ఇలా కలర్ ఆప్షన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు హ్యాపీగా. శారీకి తగ్గట్టుగానో లేకపోతే కాంట్రాస్ట్గా కూడా ఏదైనా లైట్ కలర్ శారీ అయితే డార్క్ కలర్ కానీ అలా ఏదైనా పెట్టుకుని కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. బాగుందా? ఇప్పుడు ఇంకో కలర్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి వైట్. సేమ్ ఇదే ఇంతకుముందు నేను తీసుకున్నానని చెప్పాను కదా, అదే మళ్ళీ వైట్ స్టోన్స్ తీసుకున్నాను. ఇది కొనుక్కున్నప్పుడైతే నాకు ఇందులో కలర్స్ ఉంటాయని కూడా తెలియదు. ఇది సేమ్ మనకి ఏదో డైమండ్స్ చిన్న చిన్నవి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే వైట్ అయితే తెలియట్లేదు, కానీ మామూలుగా కలర్స్ ఉన్నంత బ్రైట్నెస్ ఇది అనిపించట్లేదు, కానీ బట్ ఇవైతే షైనీగా మాత్రం చాలా బాగుంటాయి. దగ్గర నుంచి చూసారు కదా, మనం కావాలి అంటే డైమండ్స్లో కూడా ఇలా చేయించుకోవచ్చు, మనం ఏదైనా గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు. నాకైతే బాగా నచ్చాయి. అంటే మనం ఇవి సింగిల్గా కాకుండా కలర్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం, అంటే టూ కలర్స్ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి షేర్ చేస్తాను. ఇప్పుడు 2 కలర్స్ పెట్టుకున్నాను నేను, దగ్గర చూపిస్తాను. ఒకటి గ్రీన్, ఒకటి వైట్. అంటే మనం స్టెప్ వైజ్గా ఉన్నట్టుగా ఉంటుంది చూసారు కదా. అంటే ఇంకెక్కువ ఏమీ జ్యువెలరీ పెట్టుకొని అవసరం లేదేమో, ఈ 2 చాలు అన్నట్టుగా ఉంది నాకైతే అసలు. అంటే నేనే ఒక లింక్ కావాలని పైకి పెట్టాను, లేకపోతే అది కూడా కొంచెం ఇక్కడికే వస్తుంది. దీనికి 3 లింక్స్ వచ్చాయి కాబట్టి మనం ఇలా లింక్స్ అడ్జస్ట్ చేసుకుంటే 2 లేయర్స్ 3 లేయర్స్ అలా కూడా పెట్టుకోవచ్చు. ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మనం 2 కలర్స్ ఏదైనా వేసుకుంటే కనుక అలా కూడా మనం వీటిని పేరప్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి పచ్చలు కెంపులు 2 కలర్స్లోనూ నల్లపూసలు వచ్చినట్టుగా ఉన్నాయి. చూసారు కదా, దగ్గర నుంచి గ్రీను పింక్ స్టెప్ వైజ్ వచ్చినట్టుగా ఉంది. ఏదో మెడకి నిండుగా ఉంది కదా, బాగుందా లేదా నాకు. నెక్స్ట్ వచ్చి వైట్ అండ్ రెడ్. చూసారు కదా, వైట్ కొంచెం చిన్న సైజు, పింక్ ఏమో కొంచెం పెద్ద సైజు, దానివల్ల తెలియట్లేదు, కానీ ఇలా కూడా వేసుకోవచ్చు మనం. వైట్ అయితే కనుక సైడ్ నుంచి అయితే మాత్రం భలే షైనీగా అనిపిస్తున్నాయి వేసుకుంటే కూడాను. ఇంకొకటి ఫైనల్ బ్లాక్ ఒకటి ఉంది, అది కూడా చూసేద్దాము. అది సింగిల్గా పెట్టుకోండి, ఎందుకంటే బ్లాక్ వైట్ పెట్టుకోవచ్చు. ఇంకా బ్లాక్ అంతా ఎంతో కలుపుతాం అనుకోవట్లేదు, ఒకసారి అది కూడా ఫైనల్గా చూసేద్దాం. ఫైనల్గా బ్లాక్ నల్లపూసలతో వచ్చేసాను. ఫుల్ బ్లాక్ మొత్తం, స్టోన్స్ కూడా చిన్న చిన్న బ్లాక్ సైజు. దగ్గర నుంచి ఇది పెట్టుకు చూపిస్తే లెంగ్త్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇది పాత నల్లపూసల్లో కొంచెం పొడుగ్గా పెట్టుకున్నాను, మీకు కొంచెం పైకి ఉంటే బ్లాక్ తెలుస్తాయి. డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతేను. ఇది చెప్పానుగా, కొంచెం మనం బ్లాక్ అండ్ వైట్ పెట్టుకోవాలి 2 అనుకుంటే కనుక
ఇలా పైది వైట్ కిందది బ్లాక్. రెడ్ గ్రీను, వైట్ గ్రీను, వైట్ రెడ్, వైట్ బ్లాక్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇవి నా బ్లాక్ బీడ్స్ కలెక్షను. నేను నా చేతులతో చేసుకున్నవి ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి హెయిర్కి సంబంధించింది చెప్పాను కదా, నెక్స్ట్ వీడియో మాత్రం హెయిర్కి సంబంధించింది ఒక కొత్త ప్రొడక్ట్ తీసుకున్నాను. సో పాతవన్నీ కలిపి కొత్తగా ఒక వీడియో చేస్తాను హెయిర్కి సంబంధించింది. మిస్ కాకుండా చూద్దరు కానీ. అంతవరకు బాయ్.